వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో ఈ మంత్ మెరిట్ మైండ్స్ మ్యాగజైన్ మీకు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. సో మీరు ఏ పోటీ పరీక్ష రాసినా సరే ఈ మ్యాగజైన్ తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. సో మనకు పూర్తి స్థాయిలో కవర్ స్టోరీస్తో పాటు అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, పాలిటీ, గవర్నెన్స్, అదేవిధంగా ఆర్థిక అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణము, క్రీడాంశాలు, వార్తల్లో వ్యక్తులు, ఎగ్జామినేషన్కు ఎంతవరకు అవసరమో అంత మేరకు మాత్రమే అందిస్తున్న ఏకైక మ్యాగజైన్గా మనము ప్రస్తుతం మెరిట్ మైండ్స్ మ్యాగజైన్ని చెప్పుకోవచ్చు. సో అండ్ చాలా మ్యాగజైన్స్ మీరు చూసి ఉండొచ్చు, పూర్తిగా భిన్నమైంది. ఎందుకు అనంటే అత్యంత కీలకమైన అంశాలకు చాలా డిఫికల్ట్గా ఉండే మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్ ఇవ్వడం, క్వశ్చన్స్ ఇవ్వడము, అదేవిధంగా మీకు ఒక పద్ధతి ప్రకారం స్ట్రక్చర్ చేసి ఈ మ్యాగజైన్ అందివ్వడం జరిగింది. మరి ఈ కరెంట్ మన ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మంత్కి సంబంధించి మనకు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. అసలు 131 రాజ్యాంగ సవరణలో మహిళా రిజర్వేషన్లతో పాటు నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ అంశం కూడా ఇమిడి ఉంది. మరి 106వ రాజ్యాంగ సవరణ బిల్లుకు దీనికి ఏంటి డిఫరెన్స్ చాలామంది ఆస్పిరెంట్స్కు తెలియదు. సామాన్య పౌరులకు తెలియకపోయినా పర్వాలేదు, బట్ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మాత్రం దీనిపైన పూర్తి అవగాహన ఉండాలి. మరి కేవలం 131, 106వ రాజ్యాంగ సవరణ ఏంటి భిన్నం, మహిళా రిజర్వేషన్లు ఎప్పటి నుంచి మనకు అమలవుతూ ఉన్నాయి, ఇట్లాంటి అంశాలు తెలుసుకోవడంతో పాటు మీరు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కూడా ఈ పర్టికులర్ అంశానికి అందివ్వడం జరిగింది. సో దట్ మీరు ఎంతవరకు విషయ అవగాహన ఉంది అనేది కూడా తెలుస్తుంది. అండ్ మీరు ఆల్రెడీ పాలిటీ పూర్తి స్థాయిలో చదివి ఉంటే తప్ప అర్థం కాని రీతిలో, అంటే మనకు కరెంట్ అంశం నుంచి డెప్త్గా కోర్ సబ్జెక్ట్లోకి తీసుకెళ్లే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది, రైట్. అండ్ అదేవిధంగా ఆర్టెమిస్, ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన ప్రయోగం మనకిది. ఈ ఆర్టెమిస్ ప్రయోగం ద్వారా చంద్రుడి కక్షను చుట్టి రావడం, ఎట్ ద సేమ్ టైం భూమికి ప్రస్తుతం అత్యంత దూరంకి వెళ్ళిన మానవుడు చేపట్టిన మిషన్ ఏది అని అంటే ఆర్టెమిస్. అపోలో తర్వాత చంద్రుడిపైకి చేపట్టిన మిషన్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు, రైట్. అంటే మానవ సహిత మిషన్ అన్నమాట. మరి ఈ పర్టికులర్ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఇందులో ప్రయాణించిన వాళ్ళెవరు, పేజినేషన్ అంటే ఆస్పిరెంట్స్ చదువుకోవడానికి సులభంగా ఉండేలా పేజినేషన్ ప్రత్యేకంగా ఈసారి రూపుదిద్దినాం, రైట్. గత సంచికల్లో కంటే పూర్తి స్థాయిలో భిన్నంగా మనకు ఈ పేజినేషన్ అనేది జాగ్రత్త పడడం ద్వారా మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ని ఒకే దగ్గర చదివేందుకు ఆస్కారం ఉంటుంది. క్వశ్చన్స్ ఎక్కడైతే ఖచ్చితంగా వస్తాయని భావిస్తామో, ఖచ్చితంగా వస్తాయో వాటన్నిటికీ ఒక ప్రత్యేకమైన డిజైన్లో తీసుకురావడం ద్వారా మీకు ఖచ్చితంగా ఆసక్తిని అండ్ అదేవిధంగా అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేలా తీర్చిదిద్దినాము, రైట్. అండ్ అలాగే చంద్రుడిపైకి గతంలో చేపట్టిన ప్రయోగాలన్నింటినీ కూడా గుదిగుచ్చివ్వడం జరిగింది. అండ్ ఈ ప్రపంచంలో కేవలము ఇప్పటి వరకు రష్యాకు మాత్రమే సాధ్యమైన క్రిటికాలిటీని భారత్ సాధించింది. అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా వంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో విజయాలు సాధించిన దేశాలకు కూడా సాధ్యం కానీ మనకు క్రిటికాలిటీని భారత్ సాధించింది. అసలు క్రిటికాలిటీ సాధించడం అంటే ఏంటి, అండ్ భారతదేశంలో అణుపరీక్షల శక్తి కార్యక్రమం ఎన్ని దశల్లో ఉన్నది, క్రిటికాలిటీ సాధించడం అనేది ఎన్నవ దశకు సంబంధించింది. ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా మీకు ఆస్పిరెంట్స్కు అవసరమైన రీతిలో, అంటే జనరల్ లీడర్ వేరు, మనకు ఆస్పిరెంట్ వేరు. జనరల్ లీడర్కు కొంతమేర తెలుసుకుంటే సరిపోతుంది, దీనివల్ల నాకేంటి ప్రయోజనం అని తెలుసుకుంటే సరిపోతుంది. అంటే నాకు పవర్ అన్ఇంటరప్టెడ్గా వస్తుంది, అంటే విద్యుత్ నాకు అంతరాయం లేకుండా వస్తుందా, విద్యుత్ను నేను తక్కువ డబ్బుతో కొనుక్కోగలనా అన్న ఆలోచన ధోరణి సామాన్య పాఠకుడిది. మరి ఆస్పిరెంట్ ఎట్లా ఉంటుంది, ఈ రెండు అంశాలతో పాటు మరి భారతదేశం అణుశక్తి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది, ఇప్పటివరకు ఎన్ని అణు రియాక్టర్లు ఉన్నాయి, మొట్టమొదటి అణు రియాక్టర్ ఏది, అణు విద్యుత్ వల్ల సమస్యలేంటి, ప్రయోజనాలేంటి, అండ్ పర్యావరణానికి ఎలాంటి ప్రయోజనం, ఇట్లాంటి అంశాలన్నింటినీ స్పృశించాలి. కేవలం మనకు ఇంగ్లీష్ మ్యాగజైన్లలో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మాత్రమే అందుబాటులో ఉండే ఇలాంటి సమాచారాన్ని తెలుగు ఆస్పిరెంట్స్ కోసం అందించింది మనకు మెరిట్ మైండ్స్ మ్యాగజైన్, రైట్. అదేవిధంగా
కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అడ్డుకట్ట వేయడానికి ప్రహార్ అనే మరొక సరికొత్త విధానాన్ని ప్రకటించింది. ఈ ప్రహార్ అనే విధానాన్ని కూడా మనం కవర్ స్టోరీలో భాగంగా చేసినాం. అంటే అత్యంత కీలకమైనవన్నింటి కూడా కవర్ స్టోరీలో భాగంగా తీసుకొస్తాం. 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం కావచ్చు, ఆర్టెమిస్ మిషన్ కావచ్చు, ప్రహార్ కావచ్చు, అండ్ అదేవిధంగా మనకు ఇంతకుముందు చూసిన ఈ ఏ అంశమైనా సరే అత్యంత కీలకమైనవన్నమాట ఇవన్నీ కూడాను. రైట్. అండ్ నెక్స్ట్ మనకు వార్తల్లో నిలిచిన అంతర్జాతీయ సంస్థలు. సో అంతర్జాతీయం అంటే ఒకటిలా కాకుండా మరొకసారి ఒక క్రమ పద్ధతిలో తీసుకురావడం జరిగింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సంస్థలు వార్తల్లో ఎందుకున్నాయి, మొత్తం 1 month పీరియడ్లో ఎందుకు వార్తలోనే ఒకే చోట రావడం జరిగింది. అదేవిధంగా వార్తల్లో నిలిచిన దేశాలు, సో అదేవిధంగా కాంటినెంట్ వైజ్గా ఎలా పడితే అలా ఇవ్వకుండా ఒక పద్ధతి ప్రకారం మీకు డిజైన్ చేసి ఇచ్చినాము. సో రైట్. అండ్ ఇవి పూర్తి స్థాయిలో మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్కు, అదేవిధంగా మీరు ఇన్ కేస్ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తూ ఉంటే ఎక్కడైనా సోషియో ఎకనామిక్ కండిషన్స్ సమాచారాన్ని వినియోగించుకోగలిగితే దానికి సంబంధించింది కూడా ఇవ్వడం జరిగింది. సో భద్రతా మండలికి సంబంధించిన మనకు బేసిక్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. హర్ముజ్ జలసంధిపై వీటో జరిగింది, ఎవరు వినియోగించారు, అసలు వీటో అధికారం ఎవరికి ఉంటుంది, అండ్ రైట్ ఇట్లాంటి అంశం ఇంకా ఇక్కడ కంటిన్యూషన్ ఉంటుంది. సో ఈ విధంగా యుఎన్డిపి, న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే యుఎన్ఓ, యుఎన్జిఏ, యుఎన్ఎస్సి అండ్ నెక్స్ట్ యుఎన్డిపి ఎందుకు మనకు వార్తల్లో ఉన్నాయి. ఆ తర్వాత వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసేవి అట్లా. నెక్స్ట్ మనకు వార్తల్లో నిలిచిన దేశం ముందుగా ఆసియా ఖండంలో భారత్కు పొరుగున ఉన్న దేశాలు. సో మయన్మార్ ఎందుకు, మంగోలియా ఎందుకు, వియత్నాం ఎందుకు. ఆసియా ఖండం భారత్కు తూర్పు వైపున ఉండే దేశాల తర్వాత పశ్చిమ వైపున ఉండే దేశాలు, ఆ తర్వాత ఆఫ్రికా కాంటినెంట్, యూరప్ కాంటినెంట్లోని దేశాలు, నార్త్ అమెరికా కాంటినెంట్లోని దేశాలు, సౌత్ అమెరికా కాంటినెంట్లోని దేశాలు. రైట్. ఇవన్నీ కూడా ఆస్పిరెంట్స్కి అనుగుణంగా ఇవ్వడం జరిగింది. అండ్ వీటితో పాటు మీకు కొంచెం పాలిటీ అండ్ అదేవిధంగా జడ్జిమెంట్స్, ఇటీవల ఈ నెల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అత్యంత కీలకమైన జడ్జిమెంట్స్. అండ్ తెలుగు రాష్ట్రాల్లో మనకు కరెంట్ అఫైర్స్లో మాత్రమే కాకుండా ఈ జడ్జిమెంట్స్ అన్నింటిని కూడా పాలిటీలో భాగంగా కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనము అందివ్వడం జరిగింది. అండ్ గవర్నెన్స్ అంశాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకు గవర్నెన్స్ అంశాలు వార్తల్లో ఉన్నాయి. సో తెలుగుకు సంబంధించిన చాలా మ్యాగజైన్స్ ఈ గవర్నెన్స్ టాపిక్స్ని కవర్ చేయడం లేదు. సో వాటిని కూడా ఆస్పిరెంట్స్ కోసం అందివ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మీకు ఆర్థిక అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ అంశాలు. సో ఈ విధంగా మనకు యుఎన్ఈపి వెబ్సైట్లో, అదేవిధంగా మోస్ట్ అథెంటికేటెడ్ వెబ్సైట్లో తీసుకున్న సమాచారం. వీటితో పాటు మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినది కూడా కవర్ స్టోరీలుగా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతికి చట్టబద్ధత ఇచ్చారు. సో అసలు అమరావతి చట్టబద్ధత ఇవ్వడం అంటే ఏంటి, సో భవిష్యత్తులో ఏదైనా మళ్ళీ అధికారం మార్పిచ్చినప్పుడు మారే అవకాశం ఉంటుందా. అండ్ అదేవిధంగా తెలంగాణలో సామాజిక ఆర్థిక సర్వే రిలీజ్ అయింది, సోషియో ఎకనామిక్ సర్వే రైట్. అందులో ముఖ్యమైన అంశాలు ఏంటి, అయితే ఈ పర్టికులర్ అంశం చాలా ముఖ్యం కాబట్టి మీరు ఏ ఎగ్జామినేషన్ రాసినా చాలా ఎక్కువ మొత్తంలో మీకు సమాచారం అవసరం కాబట్టి ఇందులో పార్ట్ 1 సోషియో ఎకనామిక్ సర్వే పార్ట్ 1 మాత్రమే ఇవ్వడం జరిగింది. పార్ట్ 2ని రానున్న సంచికల్లో కంటిన్యూషన్ చేస్తూ ఉంటామన్నమాట. అండ్ దెన్ వార్తల్లో వ్యక్తులు ఎందుకు నిల్చున్నారు, ఇందులో మళ్ళీ 4 కేటగిరీస్. వార్తల్లో ఉన్న వ్యక్తులు, నియామకాలు, అదేవిధంగా మనకు అవార్డులు, దెన్ దురదృష్టవశాత్తు మరణించిన గొప్ప వ్యక్తులు, సమాజానికి పెద్ద ఎత్తున కంట్రిబ్యూషన్ చేసి మరణించిన వ్యక్తులు. వీటన్నిటిని కూడా మీకు ఎందుకు వార్తల్లో ఉన్నారు అన్న అంశాలని కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు చివరన క్విక్ రివిజన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సివిల్స్ లేదా రైట్ అతి త్వరలో రాబోతున్న ఎండోమెంట్స్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కానీ, ఎక్కడైతే జనరల్ స్టడీస్ ఉండి ఎక్కడైతే కరెంట్ అఫైర్స్ భాగంగా ఉంటుందో, సో తెలుగు మీడియం విద్యార్థులకు ఏ మ్యాగజైన్ కానీ, తెలుగులో ఏ మ్యాగజైన్ కానీ, దినపత్రిక కానీ కవర్ చేయని అంశాలు ఆయా అధికారిక వెబ్సైట్లలో నుంచి తీసుకొని మీకు అనుగుణంగా ఇవ్వడం జరిగింది. సో ఈ మ్యాగజైన్ని ఆదరిస్తారని కోరుతున్నాం. అండ్ రైట్ నెక్స్ట్ మంత్ ఇష్యూ కూడా ఇదే విధంగా ఎక్స్టెన్సివ్గా కవరేజ్ చేసి
రైట్, మీకు కరెంట్ అఫైర్స్లో ఎలాంటి మార్కు తగ్గకుండా చూసే బాధ్యతను మెరిట్ మైండ్స్ మ్యాగజైన్ స్వీకరిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.